హలో గాయ్స్, ఈరోజు అయితే సండే స్పెషల్ నాటుకోడి చికెన్. ఇంట్లోనే హోటల్ స్టైల్లో టేస్టీ చికెన్ కర్రీ రావాలంటే స్టెప్ బై స్టెప్ ఏంటో చూద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చివర్లో అయితే నేనైతే స్పెషల్ టిప్ కూడా చెప్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని అందులో మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్నాక అందులో ఆనియన్ అనేది వేసుకోవాలి. వేసుకొని వాటిని కొద్దిసేపు కలపాలి. కలిపాక వాటిని మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టాలి. పెట్టాక 2 to 3 minutes అయ్యాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడాలి. చూసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ 2 to 3 minutes తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో కొంచెం తగినంత కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర కొందరు లాస్ట్లో వేసుకుంటారు. నేనైతే ఫస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో వేసిన కొత్తిమీరని అయితే కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత మళ్ళీ మూత అయితే తీయాలి. మూత తీసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మనమైతే. సో కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇంట్లో అల్లం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో తగినంత అల్లం అయితే తీసి వేసుకున్నానండి. వేసేసుకొని ఇప్పుడైతే కలిపేసుకున్నానండి. ఎప్పుడైతే మనం అల్లం వేసుకుంటామో అల్లం వేసుకున్నప్పుడు ఎప్పుడైనా గ్యాస్ సిమ్లో పెట్టాలి, లేకపోతే కడాయి అనేది అంటుకుంటుంది అడుగు. అల్లం వేసి మూత అయితే పెట్టేశాను. మళ్ళీ 2 to 3 minutes తర్వాత మూత తీసాను. నేను కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసి అందులో వేస్తున్నానండి. చికెన్ వేసాక మళ్ళీ ఒకసారి మంచిగా చికెన్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు, ఆనియన్స్ వేసిన అల్లం అంతా మిక్స్ అయ్యేటట్టు నేనైతే మంచిగా కలిపేసుకుంటున్నానండి. సో అల్లానికి వేసిన ఆయిల్, పసుపు, అల్లం ఇదంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 10 minutes తర్వాత మూత అయితే ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకైతే మగ్గడానికి సాల్ట్ వేసుకుంటే చికెన్ అనేది తొందరగా మగ్గుతుందండి. సో నేనైతే ఇప్పుడైతే చికెన్కి తగినంత సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నానండి. మీరు కూడా మీ చికెన్కి తగినంత సాల్ట్ అయితే మీరైతే వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక అయితే మళ్ళీ ఒకసారి నేను కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటానండి. మూత పెట్టుకున్నాక అది మగ్గాక మళ్ళీ మూత తీసాక 2 to 3 minutes తర్వాత మూత తీసి టమాటోస్ అయితే వేసేసుకుంటున్నానండి. టమాటోస్ వేసుకున్నాక అది మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ అయితే కలుపుకుంటున్నానండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని మళ్ళీ అయితే ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సో మళ్ళీ ఒక 5 minutes తర్వాత మూత అయితే తీసేసానండి. తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నానండి. ఇప్పుడైతే మొత్తం టమాటోస్ అన్నీ మగ్గాయి కదండి. ఇప్పుడు మగ్గిన టమాటాలో మీరు ఎంత అంటే మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా, మీరు తక్కువ కారం తినే వాళ్ళైతే తక్కువగా మీకు తగినంత కారం అయితే వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి అయితే మంచిగా కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటున్నానండి. చూడండి చికెన్ కర్రీ ఎంత టేస్టీగా, ఎంత సూపర్గా వచ్చిందో. అదిరిపోయిందండి. చూస్తుంటేనే స్మెల్ కూడా సూపర్గా. ఇంతేనండి ఈరోజు మన వీడియో అయితే.